యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నిర్మించిన 3 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టుబట్టలు అందజేసి పాలు పొంగించి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నిర్మించిన 3 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టుబట్టలు అందజేసి పాలు పొంగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి అర్హత కుటుంబానికి సొంత ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తున్నామని తెలిపారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు. లబ్ధిదారులు సంతోషంగా కొత్త ఇంటిలో జీవనం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్, మున్సిపల్ చైర్మన్ బీజాని బాలామణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు వానరాసి మరియమ్మ, మార్క్, మల్లెల సరిత శ్రీకాంత్, జట్ట నీరజ సిద్ధులు, పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, కో ఆప్షన్ నెంబర్ ఎంఎస్ విజయ్ కుమార్, నాయకులు కూళ్ల నరసింహులు, మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్ మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు సొంత ఇంటికి నెరవేరిందా? ప్రతి ఒక్క నాయకులందరికీ ధన్యవాదాలు. నాకు 12 సంవత్సరాల నుంచి నేను కిరాయి కట్టలేక చాలా మా చేనేత కుటుంబం సార్. చేనేత కుటుంబం. మా ఆయన మొగ్గం వేస్తారు సార్. నేను చేను పనికి వెళ్తాను సార్. నేను ఇంట్లో పని ఉంటేనే చేస్తాను సార్, లేదంటే ఇంట్లోనే ఉంటాను సార్. మీ దయ వల్ల, రేవంత్ అన్న దయ వల్ల మీ అందరికి ధన్యవాదాలు. సంతోషంగా ఉంది మాకు. సొంత ఇంటి కళ అంటే అది ఒక అచీవ్మెంట్ మాకు. అసలు 13 ఏళ్ళ నుంచి మా భార్య అన్నట్టు మేమందరం కూడా చాలా హ్యాపీ, ఫ్యామిలీ మొత్తం హ్యాపీ ఉన్నారు సార్. ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది ఏం చేసుకున్నా కూడా రియల్లీ మేము ఏం మాట్లాడిపోతున్నాం చాలా పెళ్లి చేసి ఇగో నాకు ఏం లేదన్న. ఇల్లు ఒకటి ఇందిరమ్మ దయ వల్ల, ఇందిరమ్మ పథకం కింద అందరి దయ వల్ల అందరూ నాకు ఎక్కువ మాట్లాడానికి రాదు. ఇప్పుడైనా సంతోషంగా ఉందా? సొంత ఇంటి కల బుడోని పెళ్లి చేసేయగా ఇంకా చిన్న పాప ఉంది కదా, ఇంకోగా ఉంది. నేను చేస్తా బిడ్డ. నెరవేరిందా? సొంత ఇంటి కల నెరవేరిందా అమ్మా? ఎట్లా అనిపిస్తుంది? సంతోషమా? ఎవరిచ్చారు ఇల్లు? రేవంత్ వచ్చినా? మరి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తావా? ఎవరిని వీళ్ళని ఎమ్మెల్యే